ఆంజనేయుడు, హనుమంతుడు ఇలా ఏ పేరుతో పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవత్స్యుడు రామదాసుడు. అయితే హనుమంతుడిని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా హనుమంతుడికి ఓ పుత్రుడున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శ్రీరాముడి దూతగా సీతను విడిపించమంటూ రావణాసురుడికి 4 ముక్కలు చెప్పేందుకు లంకకులు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు హనుమంతుని మాటను లెక్క చేయకపోగా అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టించేస్తాడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగ్గానే అతని శరీరం నుంచి పడిన ఒక స్వేద బిందువు ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమి గ్రహించని హనుమంతుడు తన దారిని తను వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకి పాతాళ లోకానికి ఏలే మైరావణుడు భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు. కానీ ఆమె పొట్టను చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతారు మైరావణుడు. అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకుడిగా కూడా నియమిస్తాడు. రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసి కొట్టడంతో యుద్ధం మొదలవుతుంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణుడిది పైచేయిగా సాగుతుంది. దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపిస్తాడు. ఎలాగైనా హనుమంతుణ్ణి కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమని. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాల్లో రామలక్ష్మణులను అపహరించి కోటలో బంధిస్తాడు. వారిరువురిని బలిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం. మకరధ్వజుని బల పరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడివి అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుణ్ణి అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరై అటువైపు మకరధ్వజుని కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనీయదు. కానీ తన ప్రభు అయిన మైరావణుడికి మోసం చేయలేనని, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుడి స్వామి భక్తికి అచ్చెరు పొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగో విజయం సాధిస్తాడు. ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుడి నుంచి మకరధ్వజుని మాట విన్న రాములు వారు అతడి పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు. అదండి సంగతి. ఇంకా ఆంజనేయ స్వామికున్న సంతానం వివరాలు.